నా కూతుర్ని బెదిరించాడండి. మీ మంత్రశక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయావమ్మా అని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇటు లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే. ఆంటీ ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది. ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటుందన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేశారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది, అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది, పాప నిజంగానే రావాల్సిందా మీ దగ్గరకు వస్తుందా? వచ్చిందండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీస్ సమస్యలను కౌన్సిలింగ్ తెప్పించండి, తెప్పించండి. మా దగ్గర మళ్ళీ పారిపోద్దని మాకు భయంగా ఉందండి. పోలీసుల సమస్య సహకారం కూడా తీసుకున్నామండి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా మానసిక స్థితి బాగాలేదని చెప్పి మొన్న ట్రీట్మెంట్ అయింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి ఫస్ట్ అఘోరి మాత రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడ అంటే ప్రత్యేకంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడము తాగడం ఇవన్నీ జరిగినాయని అందరికి తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎటువంటి తప్పు చేయలేదండి. ఒక దొంగ అఘోరి రూపంలో ఒక మాత లాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లని ఏం చేసేది అనుకున్నామండి. ఇంత రాక్షసుడిలాగా ఆడవాళ్ళని హింసిస్తాడని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసే రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూస్తాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అనుకుంటారండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఎలాగో బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్కి వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిటీవీ భాను గారు, నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు కూడా సహాయం చేశారండి. ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి నా కూతుర్ని. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. ఇలా అమ్ముకుంటాకి. చెప్పండి అంకుల్, మీరు చెప్పండి మీ పాప గురించి. పాపను తీసుకురావడం జరిగింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పాపను తీసుకురావడం జరుగుతుంది. యూపీలో దొరకబట్టారు, ఇక్కడైతే ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సిమ్ములు మార్చారని చెప్పేసి మనకు సమాచారం రావడం జరిగింది. సో అంటే మీ పాప చిన్నప్పటి నుండి మీతో ఎట్లుండేది అంటే తను చాలా అన్యాయంగా ఉండేది. మామూలుగా ఎడ్యుకేషన్ అక్కడ మామూలుగా ర్యాంక్ బాగుండేది. అయితే ఈ రోజున వాడు పేక్ కాకర అరెస్ట్ అయ్యి నా పెద్ద వస్తుందంటే దానికి కృషి వెనకాల రాజాది గారికి, శివప్రసాద్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజుకి రోజు మాకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం నాకు ఆరోగ్యం బాగోదు. జోగిని బ్రహ్మరాంబ గారికి, రామచంద్ర మాధవి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఆజాద్ గారు, ఇప్పుడు ఈ కేసుని మనం ఎట్లా చూడొచ్చు, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉన్నాయి? ఖచ్చితంగా అండి, ఇది వ్యవస్థీకృత నేరాల కింద వస్తుంది. జనరల్ ఏంటంటే మొదటిదాకా మీకు విషయం చెప్పాలి, ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం నమోదైంది మోకిలా పిఎస్ లో. దాని అప్పటి వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారము, అలాగే వీరందరూ ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మేము ఆనరబుల్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు, వీటన్నిటితో కూడా కదలిక వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరికీ అందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సరే, చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి పేర్లు చెప్పలేదని చెప్పి కోపగించుకోమాకండి. రేపు మళ్ళీ అట్లే లేదు, మీ అందరూ కూడా నా సిస్టర్స్, నా కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తున్నానండి, అన్యాయం కోసం ఆజాద్ ఎప్పుడైనా ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా బెదర్ సెక్షన్స్ కూడా చెప్తున్నాను. ఇంకా సో
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబోవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బయలుల మోడస్టీకి సంబంధించిన విషయము ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షినికి లేదండి, ఆమె బాధితురాలుగా మేము చూస్తాము. శ్రీవర్షిని కూడా బాధితురాలుగా చూస్తాము. ఆమెను కూడా శ్రీ మహిళా సంక్షేమ కార్యక్రమం ఎవరికన్నా కూడా మేము సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మైండ్ని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే అలాంటి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ ఆమె ఎక్కడ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. చెప్పండి. అవునండి సార్, ఇప్పుడు నేను సైంటిఫిక్ రీజన్గా తెలుసుకుంటే యునిక్ అంటారంట. యునిక్ అనే కొత్త పదం అది నాకు కూడా తెలియదు, అది డిక్షనరీ మీరు చూసుకోండి. అంటే అంగం 7 years ఉంది వ్యవస్థీకృత నేరాలు పెట్టాలని చెప్తా ఉన్నాము. ఆమె అంటే ఒక అంగం లేని మగవాడిగానే భావించాలని చెప్పేసి మేము అంటే నాకున్న సైన్స్ రీజన్స్ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది వచ్చిందండి. అది ఏమంటే ఎవరైనా డాక్టర్ గారిని మీరు అడగాలి. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వశీకరణం గురించి నరబలి గురించి అంటే వేరే వాళ్ళ విషయంలో అట్లా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పొలిటీషియన్తో మాట్లాడేదండి. పొలిటీషియన్ మాట్లాడదా? ఓకే, ఏమని మాట్లాడేది అట్లా పొలిటీషియన్లతో? పేరు చెప్పకూడదు తెలియదు కానీ మన తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారితో మాట్లాడేది. కేటీఆర్ గారు పీడ్ అనేవాడు అనేది. మాట్లాడొచ్చా? కానీ ఏ రోజు రోజు మా పిల్ల నమస్తే మీరేం కంగారు పడకండి, మీ ఆడబిడ్డ మీ ఇంటికి వస్తుంది. సేపటి కిందమే శ్రీనివాస్ అఘోరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో తను అరెస్ట్ కావడం జరిగింది. నార్సింగ్ PS లో ఉన్నాడు. ఎవరైతే ఆ కేసు పెట్టిరో ఈ ఇష్యూ గురించి కూడా మనం అఘోరి అనొద్దు, శ్రీనివాస్ అని చెప్పి మాత్రమే అనాలి. సో మొదటి నుంచి కొట్లాడిన వ్యక్తులు కూడా మనకి ఆ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. శివరుద్ర గురించి మనందరికీ తెలిసిందే. సో న్యాయం వైపు పోరాడుతూనే ఉంటాడు అనునిత్యం. అలాగే సంజయ్ గారు మన దగ్గర ఉన్నారు. రాధిక గారు ఎవరైతే ఒక ఆడపిల్ల తను బయటికి వచ్చి ధైర్యంగా కొట్లాడి ఇలా జరిగింది, ఇంకా ఏ అమ్మాయికి అన్యాయం జరగొద్దని చెప్పి కూడా నిజంగా ఆ తల్లికి కూడా మనము హ్యాండ్స్ అప్ ఇవ్వాలి. యావత్ సమాజంలో కూడా తను ఇంత ఇష్యూ జరిగినా కూడా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆ తల్లి కొట్లాడుతూనే ఉంది. సో ఆ తల్లికి కూడా శివరుద్ర గారు, మాధురి గారు, సంజయ్ గారు చాలా మంది సపోర్ట్గా నిలిచారు. సో చివరికి నేను తెలంగాణకి రాను, నేను బయటనే ఉంటా అని చెప్పిన శ్రీనివాస్ ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. సో దీని వెనకాల వీళ్ళ కష్టం ఎంతో ఉంది, మీ అందరికీ చూపించాలి. ఎందుకంటే సో సక్సెస్ జరిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు బయటికి రారు. సో వీళ్ళని మనం పిలవడం జరిగింది, మాట్లాడదాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఫస్ట్ రాధిక గారితో మాట్లాడిద్దాం. సో అమ్మ నిజంగా మీకు హ్యాండ్సప్ చెప్తున్నా, ఎందుకంటే ఒక అడ్వకేట్ అయి ఉన్నారు. అలాగే మీరు బయటకు వచ్చారంటే కూడా యావత్ సమాజం కూడా మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మీరు మాస్క్ పెట్టుకున్నారు, ఇప్పుడు మాస్క్ తీసేశారు. ఈ విషయం గురించి నేను శివరుద్ర గారిని అడిగితే, గతంలో నన్ను అడిగితే మాస్క్ పెట్టుకుంది అమ్మాయి, ఇప్పుడు మాస్క్ తీసేసి బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఏం జరిగింది అంటారు? అంటే మాస్క్ తీసేయడానికి ఈ రోజు కారణాలు ఏంటంటే శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం మనకి. ఇప్పుడు నాకు కూడా 2-3 బెదిరింపు కాళ్ళు వచ్చాయి. నేను ఏ ఛానల్లో ఇంతవరకు చెప్పలేదు బెదిరింపు కాళ్ళు, ఎందుకంటే నీకెందుకు, వాళ్ళెందుకు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఇవన్నీ విషయాలు చెప్పారు. నేను ఈ విషయాలలో కూడా మీడియా సోదరులందరికీ నేను ఎందుకు చెప్పలేనంటే, ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేశారంటే మిగతాదంతా అది రికార్డెడ్గా పోయింది, తర్వాత ACP DCP లెవెల్లో పోయింది, అది విషయం వేరు, వాళ్ళని తర్వాత పట్టుకున్నారు, ఆ విషయం వేరు. నేనేం చెప్తున్నా అంటే ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ ఇవ్వడం చాలా ముఖ్యమైనది. ఈరోజు వీళ్ళందరూ ముందుకు రావడానికి ఒక ఆడపిల్ల అన్యాయము, ఒక కమ్యూనిటీని కించపరచడము ఇలాంటివి చేయడం వల్ల అమ్మ ఒక నిర్ణయం జరిగింది. నువ్వు వచ్చి ఇప్పుడు నిర్భయంగా మాట్లాడమ్మా అంటే నిన్న సాయంత్రమే చెప్పితే నేను వచ్చి మాట్లాడతాను స్వామి, నన్ను తక్కువ అంచనా ఇస్తున్నారు, నన్ను ఇంకేదేదో అవహేళన చేస్తున్నారు అన్నది. ఈరోజు అమ్మాయి ముందుకు రావడం అనేది ఒక విధంగా ధైర్యమైన విషయం. ఇంకా ఎందరో ఉన్నారని ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి మీరే ప్రత్యక్షంగా అమ్మల్ని అడిగే వివరాలు తెలుసుకోండి. మీకు వచ్చిన అమ్మ ఒక విషయం చెప్పగలుగుతాను, చాలా మంచి కృతజ్ఞతలు తల్లి. పరమేశ్వరుడు నీ జీవితంలో నువ్వు ఎంత ఓడిపోయినా ఏం చేసినావు అనేది నీ మొహాన్ని చూసి నాకు తెలుసు. కానీ ఇక పైన నీకు అందరూ సపోర్ట్గా ఉండి ధర్మంగా నువ్వు ముందుకెళ్ళాలి. ఏమీ తెలియని సీన్గాడే బతుకుతుంటే అమ్మ అన్ని తెలిసిన ఆడపిల్ల పరమాత్ముడు నీకు ఇవ్వడా, అర్ధనారీశ్వరుడు తోడయ్యారంటే నేను మీడియా ముఖంగా చెప్తుంటే ఏంటంటే పరమశివుడు తోడైనట్టే. అర్ధనారీశ్వరుడు అంటే చూడమ్మ వాళ్ళకున్న బలం, వాళ్ళు కొట్టే చప్పట్లు ఎంత బలంగా వస్తుంది. సీన్ గాని కొట్టమని చెప్పండి, దానికి ఎంత ఆశీర్వాదం మాత్రం మా చేతులలోనే ఉంది. స్టార్టింగ్ నుంచి వాడు డూప్లికేట్ అని చెప్పుకుంటూ కొట్లాడినాం, కానీ ఈ రోజు వారికి మాకెన్ని బెదిరించుకోవాల్సి వచ్చినా మాకు తెలుసు. మా కమ్యూనిటీలలో మేము ఎంతైతే బాధపడ్డామో ఇప్పటికైనా కానీ మేము ఒప్పుకున్నాం. కానీ ఎవరెంత చేసినా కానీ మా పోరాటం ఆపలేం. ఒక ఆడపిల్లలు ఎంత ఉన్నా కానీ ఆడపిల్ల కాళ్ళ కిందికే మేము. ఎందుకనంటే మేము పుట్టింది మగ పుట్టుకైనా కానీ మా బాడీలో హార్మోన్స్ ఆడదండి. మేము ఆడవాళ్ళ గురించి వచ్చేంత వరకు కొట్లాడతాం. కానీ అలాంటి డూప్లికేట్ నా కొడుకులని మాత్రం విడిచిపెట్టాం. ఎందుకనంటే మేము ఒక జోగిని వ్యవస్థ వాళ్ళం. జోగిని వ్యవస్థ అంటే దేవుని పేరు మీద
దేవుని పేరు మీద వండుకుంటా ఒక ఆడపిల్లని అన్యాయం చేసుకుంటా ఈరోజు సభ్య సమాధానికి ఏం విలువనైతే ఇస్తున్నావు నా కొడకరే గుర్తుపెట్టుకో. ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు అయితే నువ్వు అన్యాయం చేస్తావో కానీ బరాబర్గా నీకు మాత్రం ఆ చేతిలో మూడింది నా కొడక చూసుకో. నువ్వేమైతే చేయలేవని అన్నావు స్టార్టింగ్ నన్ను ప్రతి ఒక్కరు ఒకటవుతున్నారు. ఈరోజు నీ గుట్టు నీ వాళ్ళ వల్లనే బయటపడ్డది. ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తావు, నువ్వు తీసుకున్న గోత్రం ఉపయోగపడ్డావు నా కొడక గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ఆడపిల్లకి ఎవరెవరైతే అగేన్స్ట్గా మాట్లాడిన వాళ్ళని అయితే మాత్రం మర్యాద దక్కదు. ఇప్పటికైనా ఆడపిల్లలకు సపోర్ట్ చేయండి. ఆడపిల్లలు అంటే మనకు అమ్మవారిలతో సమానం. వాళ్ళ కాళ్ళ కింద మనము ఎప్పటికైనా ఆడపిల్ల ఉసురు 60 ఆమడమైన పుడుతుంది. ఆ ఘోరగానికి ముట్టాలి. ఆ ఘోర అంటే కూడా నాకు చిన్న చెప్పు. సో అమ్మ మీరు చెప్పండి. సో ఇంతకుముందుకి చెప్పినట్టు మళ్ళీ మీకు హ్యాండ్స్ అప్ చెప్తున్నా, ఆడపిల్ల బయటకు వచ్చి పోరాటం చేస్తుంది. సో ఈరోజు మీరు విజయం సాధించారు. సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ తను ఎలా చేసుకుంది అంటే ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా అమ్మాయికి లేదా అని చెప్పి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ అయితే నేను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ అక్కలు ఉన్నారు, వీళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇక్కడే కాదు మా కరీంనగర్లో కూడా నాకు ఉన్నారు తెలిసిన వాళ్ళు. వీళ్ళని అర్ధనారీశ్వరులనే కాకుండా ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అది శ్రీకృష్ణుని అవతారం, మోహిని అవతారంతో కూడా వీళ్ళని పోలుస్తారు. అంత గొప్ప చరిత్ర ఉన్న వీళ్ళ సొసైటీ నుంచి ఆ ఒక దరిద్రుడు అంటాడు అంటే ఇప్పుడు సొసైటీ నుంచి అంటే ఏదో తులసి పేర్లు పెట్టుకొని ఈ రోజు మేము వాడిని బైరూపి అంటాం. మా దానిలలో ఇట్లా ఎవరైతే డూప్లికేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని బైరూపి అంటాం. బైరూపి అని లేకపోతే కలియోగ కామాంధ్రుడు అని పేరు పెట్టాం మేము. కలియోగ కామాంధ్రుడు అని పేరు పెట్టి వాడిని పిలవండి, కానీ వాడిని మాత్రం ఆ కమ్యూనిటీ అని అనకండి అమ్మ. ఎందుకనంటే ఈరోజు ఇజ్జత్ తీసేశారు నా కొడుకువాడు. ఇలాంటి ఆడపిల్లలకు మేము హెల్ప్ చేస్తుంటే ఇవాళ ఆడపిల్లలతో ఆడుకున్న నా కొడుకువాడు. అలాంటి సపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం కఠిన చర్యలు కన్ఫర్మ్ తప్పదు. ఈరోజు ఒకరికొకరుగా అందరూ ఒక్కటవుతున్నారు, కానీ వాళ్ళు ఒకటైన నాడు బరాబర్ ఇదే గవర్నమెంట్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు కాదు. వాని కఠిన చర్యలు మాత్రం తీసుకోకపోతే మాత్రం మా కమ్యూనిటీ వాళ్ళ చేతులలో వాళ్ళ చావు, వాళ్ళ సపోర్టబుల్గా ఉన్న వాళ్ళందరూ చావు మేము చేస్తాం చూసుకుంటే తను